ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్న సోషల్ మీడియాపై ఆంక్షలు అమలు చేస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే తమ దేశంలోని టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాలు ఆంక్షలు అమలు చేస్తుండగా త్వరలో బ్రిటన్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆ జాబితాలో అరబ్ దేశం యుఏఈ కూడా చేరింది. ఇకపై తమ దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వినియోగానికి కనీస వయసును 15 ఏళ్లుగా నిర్ణయిస్తూ ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీర్మానాన్ని ఆమోదించింది. ఇంతకంటే తక్కువ వయసు కలిగి ఉన్న పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వ్యక్తిగత ఖాతాలను సృష్టించడం, ఉపయోగించడం లేదా నిర్వహించడం నిషేధించింది. తాజాగా నిబంధనలకు అనుగుణంగా తమ ప్లాట్ఫామ్ల్లో మార్పులు చేసేందుకు ఆయా సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వం ఏడాది గడువు ఇచ్చింది. సోషల్ మీడియాతో పిల్లలకు పొంచి ఉన్న ముప్పును తప్పించడంతో పాటు ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు యుఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా తాజా తీర్మానంతో ఈ తరహా నిబంధన తీసుకొచ్చిన తొలి అరబ్ దేశంగా యుఏఈ నిలిచింది. ఆ దేశంలో దాదాపుగా ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర బాలల మీద పడుతున్నటువంటి ప్రభావానికి సంబంధించి ఆ దేశం కొన్ని నివేదికలు తీసుకుంది. అసలు సోషల్ మీడియా వల్ల పిల్లల మీద పడేటువంటి ప్రభావం ఎంత, పిల్లల బ్రెయిన్లో ఎదుగుదల ఎంత, వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు పెరిగి పెద్దయ్యాక ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ వారి మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, వాళ్ళు సొసైటీలో ఎంతవరకు ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే వాళ్ళల్లో సెన్సిటివిటీ పెరిగిపోవడం కావచ్చు, లేకపోతే విపరీతమైనటువంటి ఆలోచనలకి కారణం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాకి కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోవడం కావచ్చు, చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, సరైనటువంటి టార్గెట్లను నిర్దేశించుకోలేకపోవడం, సరైనటువంటి కెరియర్ వైపుగా కూడా వెళ్లకుండా ఉండటానికి ఈ సోషల్ మీడియా ప్రభావం యువత మీద చాలా పడుతుందనేది వారు తెప్పించుకున్నటువంటి నివేదికల్లో ఆ ప్రభుత్వాలు చూసిన తర్వాత ఆయా ప్లాట్ఫామ్లకు కోర్టులు కూడా ఆయా దేశాల్లో ఒక కామెంట్ చేసింది. ఇప్పుడున్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్లన్నీ కూడా లైక్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా, ఫేస్బుక్, ఇవన్నీ కూడా ఎడిక్ట్ అయ్యే విధంగా మాత్రమే ఉన్నాయి. మీరు అందరినీ ఎడిక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫీచర్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఆ విధమైనటువంటి ప్రోత్సాహకంతో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది అక్కడ వెల్లువెత్తినటువంటి అభిప్రాయం. ఇప్పటికే పిల్లలు ఫోన్ లేకుండా అన్నం తినలేనటువంటి పరిస్థితి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల కన్నా మిగతా వాటి అంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉండటానికి, అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో చదువు మీద పడేటువంటి ప్రభావం, మానసిక ఎదుగుదల కావచ్చు, సొసైటీ మీద ఉండేటువంటి అవేర్నెస్ కావచ్చు, వాళ్ళలో ఒక న్యూనతా భావం పెరిగిపోతుంది. కాబట్టే ఈ చర్యలు తీసుకున్నాం అని ఆయా దేశాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఆస్ట్రేలియా, అలాగే అమెరికా, కెనడా, ఈ దేశాలన్నీ కూడా ఒకంత మంచి మార్గం వైపు అడుగులు వేస్తున్నాయి. యువతని సన్మార్గంలో తీసుకువెళ్ళడానికే ఇవన్నీ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అయితే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. దీనికి సంబంధించి భారత్లో కూడా దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే నిర్ణీత వయసుని పెట్టి సోషల్ మీడియాను వాళ్ళే ఉపయోగించాలి. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం భారత్లో కూడా విపరీత ధోరణి పెరిగిపోవడంతో అసలు యువత ఎటువైపు వెళుతోంది, పెడదారి పడుతుందా లేకపోతే సరైనటువంటి మార్గంలో వెళుతుందా అంటే వాళ్ళలో న్యూనతాభావం పెరిగిపోవడం కావచ్చు, లేకపోతే విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి కోపం కానీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వటం. కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రుల మీద హత్యకు కూడా పాల్పడ్డటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఆయా దేశాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి భారత్ కూడా ఆ దిశగానే అడుగులు వేయాలి. అప్పుడైతేనే గతంలో ఏ విధంగా అయితే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యువత మానసిక స్థితి కావచ్చు, టార్గెట్ని ఎంచుకుంటే వెళ్ళేటువంటి దిశ కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా బాగుంటాయి. మళ్ళీ పాత రోజులే బాగున్నాయనేటువంటి ఒక భావానికి అయితే వచ్చే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉక్కుపాదం మోపకపోతే యువత మీద చాలా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్న ఆయా దేశాలు గుర్తించాయి. భారత్ కూడా గుర్తించాలి అని ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ చెప్తున్నారు.